నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. ఈరోజు నేను కొక్కి వచ్చానండి. కొక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మంగళూరుకొచ్చాను. స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చానండి. మరి నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారు అండ్ మీనరాశి, మేషరాశిలో జన్మించిన వారు అండ్ సింహరాశిలో అండ్ మన ధనుసు రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని సింహరాశి వారికి, ఏలినాటి శని ఈ 3 రాశులకి. ఈ ప్రభావం ఉన్నప్పుడు మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోండి. అది ఈ నెల 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ నెల అంటే జూలై 4వ తారీఖున మనం శని హోమం జరిపిస్తున్నాను. అది వారాహి అమ్మవారు 9వ రోజు అయిపోతుంది గుప్త నవరాత్రిలో భాగంగా. ఇటు వారాహి హోమం జరిపించుకున్నటువంటి వారు మంచి జరుగుతుందండి. అదేవిధంగా శని హోమం కూడా జరిపించుకోండి మీకు. ఎందుకంటే ఈ యొక్క ఆషాఢ మాసానికి అధిపతి ఎవరండి? రాహు. ఆ రాహు అనేటువంటి వాడు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి కుంభరాశి అనేది శనికి సంబంధించినటువంటి రాశి. అలాంటి రాశిలో ఈ రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఈ సంవత్సరంలో ఈ నెలలో శని హోమం జరిపించుకుంటే తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఏదైనా ఉద్యోగాలలో నష్టాలు జరుగుతున్నప్పుడు, వివాహాలు జరుగుతూ వివాహంలో ఆలస్యం అవుతున్నటువంటి వారు, విదేశాలకు వెళ్ళి కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు మరి ఈ హోమం జరిపించుకొని చూడండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా